మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుండి 42 వరకు ధ్యానించుకుంటాం. గత పాఠంలో మనము యేసు ఒక మంచి కాపరిగా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడని, గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడని, ఆయన గొర్రెలు కాపరిగా ఆయన స్వరాన్ని మాత్రమే వింటాయని తెలుసుకున్నాం. ఈరోజు కూడా దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలను తెలుసుకుంటాం. ప్రభువు మాటలు విన్న మత పెద్దలు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమన్నారు. అయితే యేసు వారితో, నేను మీతో చెప్పినప్పటికీ మీరు నన్ను నమ్మరు, ఎందుకంటే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. మీరు నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయని, నేను వాటిని ఎరుగుతానని, అవి కూడా నన్ను వెంబడిస్తాయని ప్రభువు వారితో అన్నట్లుగా మనము ఇందులో గమనిస్తాం. యేసు దేవుడు, కానీ ఈ లోకము ఆయనను నమ్మలేదు. కొందరు మాత్రం ఆయనను నమ్మారు, మరికొందరు ఆయనను సందేహిస్తూ ఆయనను తిరస్కరించారు. యేసు దేవుని క్రియలు కనపరిచినప్పటికీ ఆయనను దయ్యములు పట్టినవాడని అన్నారు. వారి హృదయాలు ఇంకా కఠినంగానే ఉన్నాయి. పైగా ఆయనను చంపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. యేసు మాత్రము తాను ఏమయ్యున్నాడో, తన ఉద్దేశం ఏమయ్యున్నదో వివరిస్తూనే ఉన్నప్పటికీ వారి ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయాయి. ప్రభువు వివరించిన మరిన్ని వివరాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 42వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతున్నది. అది శీతకాలం. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుతూ ఉండగా యూదులు ఆయన చుట్టూ పోగై అడిగారు, ఎంతకాలము మమ్ములను సందేహపెడతావు? నీవు క్రీస్తు అయితే మాకది స్పష్టంగా చెప్పు. అందుకు యేసు అన్నాడు, మీతో చెప్పాను గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేస్తున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్యజీవమిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవ్వడూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడూ అపహరించలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. యూదులు ఆయనను కొట్టాలని మరల రాళ్ళు చేత పట్టుకొనగా యేసు వారిని అడిగాడు, తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపాను. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొడతారు? అందుకు యూదులన్నారు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడను అని చెప్పుకుంటున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడతాము గాని మంచి క్రియ చేసినందుకు కాదు. అందుకు యేసు అన్నాడు, మీరు దైవములు అని నేనన్నాను అని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చిందో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావు అని చెబుతారా? నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకండి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నా తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకునేటట్లు ఆ క్రియలను నమ్మండి. వారు మరల ఆయనను పట్టుకోవాలని చూచారు, కాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాడు. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిస్తున్న స్థలానికి ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నాడు. అనేకులు ఆయన వద్దకు వచ్చి అన్నారు, యోహాను ఏ సూచక క్రియ చెయ్యలేదు గాని
ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. ప్రియశ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు పుట్టుగుడ్డివాడి కండ్లు తెరిచాడు. దేవుడు కాబట్టి తెరిచాడు. దయ్యం కండ్లు పోయేట్లు చేస్తుంది గాని కన్నులు తెరవగలదా? ఈ విధంగా జనసమూహంలో భేదాభిప్రాయాలున్నాయి. కొందరు యేసు స్వరం విన్నారు, కొందరు వినలేదు. ఎందుకని? వారిలో కొందరు యేసు గొర్రెలు, కొందరేమో యేసు గొర్రెలు కారు. నా గొర్రెలైతే నా స్వరం వింటాయి అన్నాడు యేసు ప్రభువు. యేసు రక్షకుడు కాకపోతే పిచ్చివాడా? ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయన లోక రక్షకుడు. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, అవతరించిన దేవుడు. ఏథెన్సులో పౌలు ప్రసంగించినప్పుడు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. యేసు నీకు నాకు, నమ్మిన వారికందరికీ వ్యక్తిగత రక్షకుడు. యేసు దేవునితో సమానుడు. అది చలికాలం, ఆలయ ప్రతిష్ఠ పండుగ సమయం. పర్ణశాలల పండుగ అక్టోబరు నెలాఖరున వస్తుంది. ప్రతిష్ఠ పండుగ డిసెంబరు చివరి వారంలో వస్తుంది. ఈ రెండు పండుగలకు మధ్య 2 నెలల ఎడముంది. జూడాస్ మెక్కిబయస్ అనేవాడు యాంటియోకస్ ఎపిఫనెస్ బారి నుండి దేవాలయాన్ని కాపాడాడు. ఎపిఫనెస్ సిరియావాడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రపరిచిన దుండగీడు. ఇది క్రీస్తుపూర్వం 167వ సంవత్సరంలో జరిగింది. ఈ ప్రతిష్ఠ పండుగను ఏటేటా యూదులు జరుపుకుంటారు. అది చలికాలం. ఇప్పటి నుండి యేసు యూద జాతీయులను పక్కన పెట్టేసి తన వారితో ఎక్కువగా మాట్లాడసాగాడు. ఇక్కడి నుండి ప్రభువు బహిరంగంగా ఎవరినీ పిలిచినట్లు లేదు. దేవుని గొర్రెపిల్ల శిలువకు అతి దగ్గరగా వచ్చేశాడు. లోక పాపముల కోసమై ఆయన బలియాగమవుతాడు. సోదరీ సోదరులారా, ఆధ్యాత్మికంగా మనకు శీతాకాలం రాబోతోంది. త్వరపడండి. ప్రభువు కోసం చేయవలసిందేదో త్వరగా చేయండి. నీవు ప్రభువును స్వకీయ రక్షకుడని అంగీకరించలేదా? శీతకాలం వస్తోంది. ఇప్పుడే ఆయన్ను నీ హృదయంలోకి చేర్చుకో. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం, కోతకాలం గతించింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, మనము రక్షణ పొందకుండానే ఉన్నాము అనే పరిస్థితి రాకుండా చూడండి. సొలొమోను మంటపం అన్యులకు ఉద్దేశించింది. ఇశ్రాయేలీయులు కానివారు సొలొమోను మంటపం వరకే రాగలరు. యేసు దేవాలయంలోకి వెళ్ళలేదు. సొలొమోను మంటపంలోనే ఉండిపోయాడు. అది శీతకాలం. ఇప్పుడు యేసును అంగీకరించిన ప్రతి ఒక్కడూ ఆయన మెస్సియా అని, క్రీస్తు అని గుర్తిస్తున్నారు. అంద్రెయ తన సోదరుడికి చెప్పాడు, మేము మెస్సియాను కనుగొన్నాము. నతనయేలు యేసు ఎవరో గుర్తుపట్టి, నీవు ఇశ్రాయేలుకు రాజువు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. సమరయ స్త్రీ యేసు ఎవరో గుర్తించింది. సుకారు గ్రామ కాపురస్తులందరూ ఏమన్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాము. 9వ అధ్యాయంలోని గుడ్డివాడు కనువిప్పు కలిగిన వాడై యేసును దేవుడిగా గుర్తించి ఆరాధించాడు. మతనాయకుల కండ్లకు పొరలు కమ్మాయి. వారు చూడలేకపోతున్నారు. దేవుని ప్రత్యక్షం చూడడానికి కండ్లుండాలి గదా. వినగలవారికి వినిపించాడు, చూడగలవారికి చూపించాడు. పరిశుద్ధాత్మే చెవులు కండ్లు తెరవగలడు. తాను మెస్సియా అనడానికి ప్రభువు వారికి ఎన్నో రుజువులు చూపాడు. అయినా వారు గ్రహించలేకపోతున్నారు. యేసు చేసిన గొప్ప కార్యములే ప్రబలమైన రుజువులు. యేసు దావీదు గోత్రమందు జన్మించాడు. యేసు జన్మ ప్రవచనాత్మకమైనది. బాప్తిస్మకుడైన యోహాను యేసును పరిచయం చేశాడు. యేసు మాట్లాడినట్లు ఎవరూ ఎప్పుడూ మాట్లాడి ఉండలేదు. ఆయనలో పాపమున్నదని ఎవరూ స్థాపించలేకపోయారు. నీవు మెస్సియావా కాదా అని అడగడానికి యోహాను పంపగా వచ్చిన శిష్యులు యేసు చేసిన అద్భుతాలను చూచి నమ్మాలనే కబురు
యోహానుకు చేరవేశారు. యేసు ప్రబోధాలు యేసే మెస్సియా అని ధృవపరుస్తాయి. యేసు జీవితము, ఆయన చేసిన మహత్కార్యాలు యేసే క్రీస్తు అని రుజువు చేస్తాయి. రుజువులు లేక కాదు, అసలు సమస్య వారి అవిశ్వాస హృదయం. వారు ఆయన గొర్రెలైతే గదా చూడగలిగేది, వినగలిగేది. యేసు గొర్రెలు యేసు స్వరం వింటాయి, వినగలవు. యేసు గొర్రెలు యేసును వెంబడిస్తాయి. యేసు గొర్రెల ప్రత్యేకత విధేయత. ఒక వ్యక్తి రక్షించబడింది లేనిది ఎలా తెలుస్తుంది అంటారా? అతడు క్రీస్తుకు విధేయుడైతే రక్షించబడినవాడే. అందులో ఎట్టి సందేహమూ లేదు. ఆయన స్వరానికి మన చెవులు తెరుచుకొని ఉండాలి. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండూ యెహోవా కలుగజేసినవే. నేను నా గొర్రెలను ఎరుగుదును అన్నాడు ప్రభువు. యేసు నన్ను ఎరుగును అన్నప్పుడు అది నాకెంతో ఆదరణ. గొర్రెలమైన మనం ఆయన్ను వెంబడిస్తాము. యేసు గొర్రెలకు శాశ్వత రక్షణ. అది తాత్కాలికం కాదు. నేను నా గొర్రెలకు నిత్య జీవమిస్తున్నాను. అవి ఎన్నటికీ నశించవు. గొర్రెలకు కాపరి కాపుదల శాశ్వతమైనది. గొర్రెలు చెదిరిపోతే సమకూరుస్తాడు, బెదిరిపోతే ధైర్యం చెబుతాడు. గొర్రె వెనకబడిపోతే దానికోసం వెతుకుతాడు. రక్షకుని చేతిలో నుండి ఎవరూ గొర్రెను అపహరించజాలరు. మన కాపరి సాక్షాత్తు దేవుడు. ఎవ్వడూ ఆయన చేతిలోని గొర్రెను అపహరించజాలడు. తప్పిపోయిన గొర్రెను కాపరి వెదికి పట్టుకోకపోతే అది నాశనమైపోతుంది. గొర్రె తెలివిమాలిన జంతువు. 2 గొర్రెలు ఉన్నాయనుకోండి, వాటిలో ఒక గొర్రెను తోడేలు పట్టుకున్నప్పుడు రెండోది పారిపోవాలి గదా. అలా పోదు. అక్కడే బ్యా బ్యా అంటూ చుట్టూరా తిరుగుతుంది. తోడేలు దీన్ని కూడా పొట్టన పెట్టుకుంటుంది. అందుకే గొర్రె తెలివి తక్కువ జంతువు అంటాము. గొర్రెపిల్ల క్షేమంగా ఉన్నదంటే అది గొర్రెపిల్ల తెలివితేటలు కాదు, దానికి మంచి కాపరి ఉన్నాడు గనుక అది క్షేమంగా ఉంది. ఆయన మనకు నిత్య జీవమిస్తాడు గనుక మన రక్షణ శాశ్వతమైనది. నిత్య రక్షణకు కారకుడు మన ప్రభువు. యేసు చేతిలోని గొర్రెకు భద్రత. అది నిత్య భద్రత. ఆయన మనల్ని రక్షించాడంటే ఎట్టి పరిస్థితిలోనూ రక్షణ రద్దు కాదు. ఆయన తన గొర్రెల్లో ఒక్కటి కూడా పోగొట్టుకొనడు. 100 గొర్రెలున్నాయంటే అందులో ఒక్కదాన్ని కూడా ఆయన తప్పిపోనివ్వడు. యేసు, ఆయన తండ్రి ఎల్లప్పుడూ ఒకటే. వారిద్దరి మధ్య ఎట్టి భేదమూ లేదు. యేసు తానే దేవుణ్ణి అని పలు సందర్భాలలో చెప్పాడు, చూపాడు. ఆయన చేసిన అద్భుతాలు వాస్తవమైనవి, ఎవరూ కాదనలేరు. వేల కొలది రోగులను ఆయన స్వస్థపరిచాడు, అది ఎవరూ కాదనలేరు. యేసు దేవదూషణ చేస్తున్నాడు అన్నారు, తనను తానే దేవునితో సమానం చేసుకుంటున్నాడు అని అభియోగం మోపారు. దేవుడు స్వయంగా నేను దేవుణ్ణి అని చెబితే అది దైవదూషణ ఎలా అవుతుంది? ఈ సందర్భంలో యేసు ప్రభువు కీర్తన 82 వచనం 6 ఉటంకించాడు. వారు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. మనుషులు దేవుని కుమారులు కాగలరు గాని యేసు దేవుని అద్వితీయ కుమారుడు, తండ్రి ప్రతిష్ఠించిన కుమారుడు. దేవుని కుమారుడు పాపులలో చేరక ప్రత్యేకమైనవాడు. తండ్రి పంపగా లోకరక్షణార్థమై ఈ లోకానికి వచ్చిన దేవనరుడు. ఆయనలో తండ్రి ఉన్నాడు, తండ్రిలో ఆయన ఉన్నాడు. తండ్రి కుమారులు ఒకరిలో ఒకరున్నారు. వారిద్దరి మధ్య భేదమేమీ లేదు. బాప్తిస్మకుడైన యోహాను ఏ అద్భుతము చేసినవాడు కాదు, కాని మెస్సియాను గురించి బలమైన సాక్ష్యమిచ్చాడు. యేసే మెస్సియా, ఆయనే క్రీస్తు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా వస్తాడు. ఈ క్రీస్తును గురించి ప్రతి ఒక్కరూ ఏదో తీర్మానం చేసుకోక తప్పదు. ప్రియ శ్రోత, నీ తీర్మానమేమిటి? నీవాయన గొర్రెవై ఆయన స్వరం వింటున్నావా?
నీవు ఆయన గొర్రెవు కాకపోతే ఆయన స్వరం నీకు వినపడదు. ప్రియశ్రోతలు, యేసు ఆయన గొర్రెలు అనే అంశమే ఈ 10వ అధ్యాయమంతా. పాత నిబంధనలో దేవుణ్ణి కాపరిగా, ఆయన ప్రజలు గొర్రెలుగా పేర్కొనబడ్డారు. 23వ కీర్తన 1వ వచనంలో దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. దేవుడు కాపరి, దావీదు గొర్రె. కొత్త నిబంధనలో యేసు మంచి కాపరి, విశ్వాసులు ఆయన గొర్రెలు. అలాగే సంఘమును నడిపించే సేవకుణ్ణి కాపరి అంటాము. సంఘము మంద. 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేస్తూ దాన్ని కాయండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. సంఘ కాపరిని పాస్టరు అంటాము. కాపరి అనడానికి లాటిన్ భాషా పదం పాస్టరు. కాపరికి అతని గొర్రెలకు ఉన్న సంబంధం ఎంతో సన్నిహితమైనది. గొర్రెల దొడ్డికి నేనే ద్వారమును అని ప్రభువు చెప్పాడు. యేసు ద్వారానే తండ్రి వద్దకు రాగలం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఇది యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. నూతనమైనది, జీవము గలది అయిన మార్గమిది. యేసు దేవుని వద్దకు ద్వారం తెరిచాడు. దేవుని వద్దకు ప్రవేశం యేసు ద్వారానే సాధ్యం. లోపలికి వెళ్తాము, బయటికి వస్తాము. మనకు సమృద్ధి ఆహారం, మనకు క్షేమము, భద్రత. యేసు సమర్థుడైన నాయకుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం, నీవు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. 121వ కీర్తన 8వ వచనం, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు. యేసు మార్గం శాంతి మార్గం, ప్రేమ మార్గం, జీవమార్గం. యేసుకు చెందిన గొర్రెలకు సమృద్ధి జీవం వాగ్దానం చేయబడింది. జీవం యేసు మార్గమందే లభిస్తుంది. కాపరులు అనేకులు కపట స్వభావం గలవారున్నారు. సరైన మార్గాన వారు రాలేరు. విశ్వసనీయుడైన కాపరి సరైన దారిన వస్తాడు. దొంగ త్రోవలో వచ్చే కాపరి దొంగ, దోచుకునేవాడు. ఈ దొంగ కాపరులు తోడేళ్ల వంటివారు, గొర్రెలను చంపుక తింటారు. మంచి కాపరి గొర్రెలను విడిచి పారిపోడు, గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. దొంగ కాపరి తన స్వంత లాభం చూచుకుంటాడు. మంచి కాపరి తన మంద క్షేమాన్ని మనస్కరిస్తాడు. జీతగాడికి గొర్రె క్షేమం ముఖ్యం కాదు, తన జీతం ముఖ్యం. తోడేళ్లు గొర్రెలను నాశనం చెయ్యాలని చూస్తాయి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనంలో పౌలన్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు. మంచి కాపరికి గొర్రెలపై అంత ప్రేమ. గొర్రెల కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు. యేసు ప్రభువు తనను తానే ఇచ్చివేసుకున్నాడు. మంచి కాపరి అంటే ఆయనలో ఆకర్షణ ఉంది. మంచి అంటే సమర్థతే కాదు, సౌందర్యం కూడా. అందులో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. సానుభూతి, దయ, కృప గల కాపరి. స్నేహశీలం ఉంది గనుక మంచి కాపరి. బలం, పరాక్రమం, అందం, ఆకర్షణ, మాధుర్యం అనే భావనలన్నీ ఈ మంచి అనే మాటలో ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు సంఘమే మంద. బయట నుంచి ముట్టడించే దొంగల బాధ, లోపల ఉన్న కపట కాపరుల బాధ రెండందాల ఈ మంద శ్రమలకు గురి అవుతోంది. వృత్తిరీత్యా కాపరులైన వారికి గొర్రెల మీద ప్రేమ ఉండదు. కాపరి గొర్రెల ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక క్షేమాన్ని మనస్కరిస్తాడు. యేసుక్రీస్తు సంఘ కాపరులకు మాదిరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు తనకు వేరే గొర్రెలున్నాయన్నాడు.
వాటిని తోడుకొని తెస్తాను. గొర్రెలన్నీ ఒకే మందకు చెందినవి, కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. ఇక్కడ ప్రభువు గొర్రెల మధ్య ఉండవలసిన సమైక్యతను ప్రస్తావించాడు. ఇశ్రాయేలు జాతి తామొక ప్రత్యేక జనాంగమని, దేవుడు తమ పక్షాన ఉన్నాడని, మిగతా జాతులన్నీ తమ తరువాతనే అని అతిశయించారు. వారిలో జాతి గర్వం శృతిమించింది. అయితే ప్రభు అందరూ తన మందలో ఒకటే అని, తరతమ భేదాలు ఉండవని స్పష్టం చేశాడు. యెషయా గ్రంథం 56 అధ్యాయం 8వ వచనం, ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూరుస్తాను అన్నాడు దేవుడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, మంచి సమరయుడు యూదునికి పరిచర్య చేశాడు. జాతి వైషమ్యానికి తావులేదు. నేను లోకమునకు వెలుగును అన్నాడు యేసు. ఆయన వెలుగు యూదులకు పరిమితం కాదు, అందరికీ ఆయనే వెలుగు. అన్యజనులకు కూడా ఆయనే అభిష్ట వస్తువు. యెరూషలేములో ఆరంభమై ఆయన కృప భూదిగంతాల వరకు ప్రసరించింది. ఈ అధ్యాయం చివర చెప్పబడిన మాట, యొర్దాను అవతలి తీరాన అనేకులు ఆయన వద్దకు వచ్చారు, యేసునందు విశ్వాసముంచారు. యేసు శిలువ మరణానికి సిద్ధపడుతున్నాడు. మునుపు యోహాను చేత తాను బాప్తిస్మము పొందిన స్థలమది. ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి ఆకాశము నుండి మాట్లాడిన స్థలం. యోహాను యేసును గురించి చెప్పిందంతా నిజం అని వారు జ్ఞాపకం చేసుకున్నారు. సోదరీ సోదరుడా, నీవీ క్రీస్తును నీ కాపరిగా గుర్తించావా? ఆయనను వెంబడిస్తున్నావా? ప్రభువుకు జవాబు చెప్పు. పాఠం ఇంతటితో ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము యేసును ఒక మంచి కాపరిగా గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడని తెలుసుకున్నాం. మత పెద్దలు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే వారు ఆయన గొర్రెలో చేరిన వారు కారు. ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని వింటాయని, ఆయన వాటిని ఎరుగుతాడని, అవి కూడా ఆయన్ని వెంబడిస్తాయని తెలుసుకున్నాం. యేసు లోకరక్షకుడు. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. యేసు ఆయనను నమ్మిన వారందరికీ వ్యక్తిగత రక్షకుడు. యేసు దేవునితో సమానుడు. ఇది సత్యం. యేసు దేవుడు, కానీ ఈ లోకము ఆయన్ని నమ్మలేదు. కొందరు మాత్రం ఆయన్ని నమ్మారు. మరికొందరు ఆయన్ని సందేహిస్తూ ఆయనను తిరస్కరించారు. యేసు దేవుని క్రియలు కనపరిచినప్పటికీ ఆయనను దయ్యములు పట్టినవాడని అన్నారు. వారి హృదయాలు ఇంకా కఠినంగానే ఉన్నాయి. మత నాయకులకు ఆత్మీయ నేత్రాలు లేవు. దేవుని ప్రత్యక్షత చూడడానికి ఆత్మీయ నేత్రాలు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ కన్నులను, చెవులను తెరవగలడు. తద్వారా ప్రభువును మెస్సియాగా గ్రహించగలం. యేసు చేసిన గొప్ప కార్యములు, ఆయన ప్రబోధాలు, ఆయన జీవితం, ఆయన చేసిన మహత్కార్యాలు ఆయనే మెస్సియా అని, క్రీస్తు అని రుజువు చేస్తున్నాయి. కానీ నేటి మత నాయకులు, మత అంధత్వం గలవారు వారి అవిశ్వాస హృదయాన్ని బట్టి ఆయన్ని విశ్వసించలేని స్థితిలో ఉంటున్నారు. యేసు గొర్రెలకు శాశ్వత రక్షణ ఉన్నది. అవి ఎన్నటికీ నశింపవు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి సత్యాలను విన్న నీవు ఇంకా నీ హృదయాన్ని కఠినం చేసుకొనకుండా ఆయనను నీ కాపరిగా స్వీకరించగలవా? అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.